రాష్ట్రాన్ని మామూలుగా పందికొక్కులు ఉంటాయి, అడవి పందులు. పందికొక్కుల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎంత కావాలన్నా దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో 4వ సీఎం అయ్యాను. కానీ నాకే అర్థం కావడంలో, ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. నేను 10 లక్షల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేసి మనం సురక్షితం, రేపు అన్నీ అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లె కాదు, రాయిచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్ళీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయిచోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులని శాంక్షన్ చేయించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే ఏమంటారు, రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సంపద సృష్టించాలి, సంపద వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా? కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అని అంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది, తూచా తప్పకుండా ప్రతిదీ కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా, చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు
అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా, మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఒక సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా, ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే.